వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. ఇట్లనే ఉంటాయి కొత్త కలెక్టరేట్లు, ఉండై ఆఫీసుల చుట్టూ తిరిగే పాటలు. స్ట్రిక్ట్గా జరిగింది ఎంసెట్, పాటించిండ్రు నిమిషం లేట్. మలుపు తిరిగిన నయం కేసు, 5గురిని తీసేసిన పోలీస్ బాసు. శ్రీలంక దేశంలో మోడీ సారు, సానొద్దులకు విదేశీ టూరు. जनसेना सैन्यंలకు సత్తి. कुछ नहीं मालूम तेरे को क्या बोलना मैं, घर को छोड़ दिया, माँ बाप को छोड़ दिया, शादी की बात छोड़ दिया, సైన్యం కోసం తోబవట్నా. కలెక్టర్ ఆఫీస్ కోయినోళ్ళ తిప్పలు చూడాలి, చిన్నగుండయి. ఒకసారిని కలిస్తే అట్లా కాదయ్యా, ముందుగా సార్తో సంతకం పెట్టించుకొని రాపో అని దోలేస్తాడు. ఇక ఆ సారేమో ఇంకో ఆఫీస్లో ఎన్నో ఉంటాడు. ఆటో కొట్టుకొని ఆన్ దాకా పోయి సంతకం పెట్టించుకొని వచ్చినాక, అరే సంతకం ఒకటే కాదయ్యా, దానికి ఒక పలానా సర్టిఫికేట్ కూడా జమ చేయాలి, ఆ ముందుగా అది తీసుకురాపో అని అటు తోలుతాడు. ఆ ఆఫీస్ ఇంకేన్నో ఉంటుంది, ఆడికి పోతే ఆయన ఇంకేదో తెమ్మంటాడు. ఇక ఇట్లా అట్లని మొత్తం పొద్దంతా ఓడగొడతారు. కానీ కొన్ని వద్దులు ఓపిక పట్టర్రి, గీ తిప్పలు తప్పినట్టే. మొత్తానికైతే కొత్త కలెక్టర్ బంగ్లాల నక్షలు ఓకే అయినాయి. అవే ఇవి ముంగటికెళ్ళి చూస్తే ఇట్లా కనబడుతుంది, పెద్ద బిల్డింగు, ముంగట పచ్చటి పార్కు, ఎగురుతున్న జాతీయ జెండా, ఈ ట్రొక్కు పార్కింగు. ఇక మీదికెళ్ళి చూస్తే గిట్ల కొడుతుంది 2 అంతరాల బంగ్లా. ఇంట్లోనే చదువుల ఆఫీసు, దౌకాన్ల ఆఫీసు, ఆబ్కారీ ఆఫీసు, సడక్ల ఆఫీసు, ఖజానా ఆఫీసు, ఇండ్లు కట్టే ఆఫీసు, అడవుల శాఖ, చిన్నపిల్లలు మహిళల మంచి చెడ్డలు చూసే ఆఫీసు, సర్వే ఆఫీసు, ఇట్లా అన్ని సర్కార్ ఆఫీసులు ఒక్కతాన్నే కుప్ప పోసినట్టు ఉంటాయి అన్నట్టు. లోపటికి అడుగు పెట్టినామంటే పని అయిపోవాల్సిందే. ఇప్పట్లెక్క ఆడికేడు కురుకుడు ఉండదన్నట్టు. 25 ఎకరాల జాగల పెద్ద కడుతుండ్రు. మరి ఒక్కొక్క బంగ్లాకు 30 కోట్ల దాకా ఖర్చు కావచ్చునట. సీఎం సార్ గాలి మోటార్లు వస్తే డైరెక్ట్ గా కలెక్టర్ ఆఫీసులోనే దిగేటట్టు హెలిప్యాడ్ సౌలత్ చేస్తుర్రు. పెద్ద ఆఫీసర్లు ఉండేందుకు ఈయనే క్వార్టర్సులు కట్టిస్తుర్రు. ఇటు కొనాకున్న బిల్డింగ్ అదే ఉన్నట్టుంది. ఇప్పుడైతే 26 జిల్లాలకు కొత్త బంగ్లాల భాగ్యం దక్కుతుంది. కడమ జిల్లాలకు వెనకసిరి కట్టిస్తారట. మల్లా తాపకు తెలంగాణ పుట్టినరోజు పండగ నాడు కొత్త కలెక్టర్ ఆఫీసులను సురువు చేస్తారట. ఎమ్మెల్యేలకు కొత్తిండ్లు, కలెక్టర్లకు కొత్త బంగ్లాలు, పబ్లిక్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇక తెలంగాణ అంతా కొత్తగానే కొడుతుంది అన్నట్టు. అర్రే నయీం సినిమా తీసుడు ఏడదాకా వచ్చిందో, 2 రోజులు ఆపేస్తే మంచిగుంటదేమో. కథ పురాగా తెలియకుండా సినిమా తీస్తే ఏం మజా ఉంటుంది. ముందే దార్కార్ నయీం సినిమా, ఎన్ని మలుపులు, ఎన్ని మర్డర్లు, ఎన్ని దందాలు, ఎన్ని దమ్కీలు, ఎందరు దోస్తులు ఉంటారు. అవన్నీ చూపించాలంటే తొందరపడితే కాదు కదా. ఎవరో చెప్పిండ్రో ఎన్నో చదివినా అదే నిజం కావచ్చుకొని ఊహించుకొని తీస్తే చరిత్రకు చెదలు పడుతుంది. ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు. 4 వద్దులు ఆలస్యమైనా సరే వివరంగా అన్ని తెలిసినాక సినిమా తీస్తే మంచిగుంటుంది. లేకుంటే అది నయీం సినిమా లెక్క అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది కాబట్టి. అందరూ బతికి సాధిస్తే నయీం గాడు సచ్చి సాధించిండు. పాముకు పాలు పోసి సాధిన 4వ సింహాల రుణం తీర్చుకుంటుండు. నయీం గాన్తోని అత్కం పత్కం అల్లం బెల్లం లెక్క తిరిగిన 5గురు పోలీసోళ్లను సస్పెండ్ చేసి పడేసిండ్రు. ఇంట్లో ముచ్చటగా 3 శ్రీనివాసులు, ఒక రాజగోపాలుడు, ఒక మస్తాన్ ఉన్నాడు. ఇంకో 16 మంది పోలీసుల మీద ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళకు కూడా నయీం గాడు జిగ్రీ దోస్తాని తేలితే ఇక జింతాకే. మందికి దమ్కీలిచ్చి దందాలు చేసినోంతోని ఎంత ముద్దుగా రాసుకొని పూసుకొని తిరిగిండ్రో చూడుండ్రు. మరి ఇందు భోజనాలు, బిర్యానీ దావతులు, కాకి డ్రెస్ల దర్శనాలు, అబ్బో చిన్న మర్యాదలు కావు. ఏ ముచ్చటెట్లున్నా ఈ విషయంలో మాత్రం నయీం గాని తారీఫ్ చేయాల్సిందే. నేను పోయినా నా వల్ల లాభం పొందినోళ్లను ఎవ్వల్ని ఇడిచిపెట్టొద్దని ముందే ఫిక్స్ అయినట్టున్నాడు. ఎవ్వల్ని ఏడగలిసింది, కలిసి ఏం మాట్లాడింది, ఏం దందా చేసింది, మొత్తం వివరాలు డైరీలో రాసినట్టున్నాడు. ఈ ఫోటోలు కూడా వాడే తీపించుకున్నాడేమో, ఎన్నడో ఒకనాడు ఇరికియొచ్చని. అనుకున్నట్టే చేసిండు పో. కానీ ఇప్పుడు తెరిచింది నయీం పోలీస్ డైరీలో కొన్ని కమ్మలే. కడమై ఎప్పుడు బయటికి వస్తాయో, మరి నయీం లీడర్ల డైరీ ఎన్నడు తెరుస్తారో చూడాలి. బాబా దేవుడా ప్లీజ్ దేవుడా, నేను చదువుకున్న క్వశ్చన్లకే ఆన్సర్లు అడగాలి. ప్లీజ్ దేవుడా. ఇగో ఇట్లా దేవుళ్ళకు మొక్కి ఇదివరకంటే ఇంట్లోకి వెళ్ళి పరీక్షకు బయలుదేరుదురు. బస్సులో పోకుండా కూడా పోయినే మరెద్దురు. దోస్తులు కలిస్తే అనే ఏం ప్రశ్నలు అడగచ్చు అంటవే, అదంటారా, అది నేను చదువుకున్నానే, మళ్ళీ అడుగుతారంటవా, సరేతి
ఇగో ఇట్లా నడుస్తుండే ఇంతకు మునుపు. మరి ఇప్పుడు దేవుడా దేవుడా ఎట్లా చేసైనా సరే నేను టైంకి పరీక్ష సెంటర్కి పోవాలా దేవుడా, నువ్వే నాకు దిక్కు. ఇగో ఇట్లా అనుకొని బయటకు వస్తున్నారు. బస్ ఎక్కగానే డ్రైవర్ అంకుల్ కొంచెం స్పీడ్గా పోనీయవా, పరీక్షకు లేట్ అవుతుంది ప్లీజ్ అని బతిలాడుకోవాలి. దోస్తులు కలవంగానే అబ్బా నీకు తెలుసా అని నేను కరెక్ట్ టైంకి వచ్చిందే, జర్ర అంతలా మిస్ అయినా అని గొప్పగా చెప్పుకొని మురవాలి. అట్లున్నది మరి పరిస్థితి. నీట్ లెక్కనే ఎంసెట్ పరీక్ష కూడా మస్తు స్ట్రిక్ట్గా జరిగింది. టైం అంటే టైమే, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి ఓనియలేదు. టైంకు గేట్లకు తాళాలేసిండ్రు. హైదరాబాద్లా ఒక సెంటర్ కాడ ఇట్లా గేటుకు తాళం వేసిండ్రో లేదో ఆదరాబాద్ర ఊరుకొచ్చింది ఈ బుజ్జమ్మ. రూల్ అంటే రూలే అని గేట్ తీయలే, లోపటికి పంపలేదు. ఏడ్చుకుంటే ఇంటికి పోయింది పాపం. ఒక్కటే నిమిషము ఆయన గేట్ తాళం వేసాడు, అమ్మాయి వచ్చింది. హైదరాబాద్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయండి, కరెక్ట్ రూల్స్ పెట్టండి. అప్పుడు హాఫ్ మినిట్ టైం పాటించండి. అప్పుడు రాకపోతే అప్పుడు పంపించకండి. మెదక్లా ఈ బుజ్జమ్మ లేట్ వచ్చిందని పరీక్ష రాయనియలే. అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకో సెంటర్ కు పోయి ఆడికెళ్ళి ఇడికొచ్చే వరకు ఆలస్యమైందట. వికారాబాద్ లా ఈ పిల్లగాడు టైం కు రాలేదని వెనుకకు మరగొట్టిండ్రు. పరీక్ష రాసుడు కంటే టైం కు సెంటర్ కాడికొచ్చుడే పెద్ద పరీక్ష అయిపోయింది పోరగాళ్లకు. ఎన్ని రోజులయ్యాయి కదా మన మోడీ సార్ బయట దేశాలకు పోక. అప్పుడెప్పుడో నోట్లు రద్దు కాకన్నా ముందు పోయిండు. ఎప్పుడు చూసినా బయట దేశాలు పట్టుకునే తిరుగుతాడు. ఎన్నడు చక్కగా దేశంలో ఉండడు. డజన్ బట్టలు తీసుకుపోయి తీర్థయాత్రలు చేసేస్తాడు. ఈ మానాలకు బాగా అలవాటైండు. దేశానికి ప్రధానమంత్రో బయట దేశాలకు మంత్రో అర్థమైతలేదు. ఇగో ఇట్లా ప్రతిపక్ష పోలు ఎన్నో అనేటోళ్ళు సార్ని. నోట్లు రద్దు చేసినాక కూడా ఏడ ఎలక్షన్లు పెట్టినా వరుసగా గెలుచుకుంటూ వచ్చే వరకు ఇప్పుడు ఏ దేశానికి పోయినా ఎవ్వరు కుయ్యమంటలేరు. మోడీ సారా మజాకానా? మరి ఇప్పుడు సార్ ఇంతకు ఏ దేశం పోయిండు, ఏం చేస్తుండా అరుచుకుందాం పరి. ఇట్లా తమలపాకులు చేతులు పెట్టి ఎల్కమ్ మోడీ తాత అని చెప్పిండ్రు శ్రీలంక దేశం పిల్లలు. ఇక రాత్రి బుద్ధదేవుని పండుగను సురువు చేసిండు. డప్పు సప్పులతో ఎదుర్కొన్నారు మన మోడీ సార్ను. ఇట్లా కట్కలు ఒత్తంగానే కలర్ పటాకులు వెళ్ళినాయి. ఏమన్నా చేసిండ్రా డెకరేషన్. కరెంటు దీపాలతోని మస్తు కొడుతుందిలే. బౌద్ధ గురువులను కలిసిండు. బుద్ధునికి మంచిగా దండం పెట్టుకుని దీవనార్తులు తీసుకున్నాడు. ఎన్కశిరి ముద్దుగా శింగారిచ్చిన పడవల జల విహారం చేసిండు. ఇగియాల పొద్దుగాల వైశాఖ పండుగను సురువు చేసిండు. పెద్ద గురువులు ప్రార్థనలు చేసిండ్రు. మోడీ సారు మాట్లాడుకుంటా అందరూ బుద్ధుని తోవల నడవాలని చెప్పిండు. అటెంకా ఒక దవాఖానను ఓపెనింగ్ చేసిండు. షానొద్దులైనాక బయటి దేశాలకు పోయినందుకైతే సారుకు మంచిగానే మర్యాదలు జరిగినాయి. చావోరేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్లో కింగ్స్ 11 పంజా విసిరింది. ప్రత్యర్థి గడ్డపై సింహంలా ఎదురుతాడి చేసి గెలిచింది. వృద్ధిమాన్ సాహా చిచ్చర పిడుగులా చెలరేగితే మ్యాక్స్వెల్ బ్యాటింగ్ మంత్రముగ్ధులను చేసింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో ముంబైపై 7 పరుగుల తేడాతో గెలిచింది పంజాబ్. ఇప్పుడు మీరు చూడబోయేది క్రికెట్ వార్త కాబట్టి నేను ఇట్లా చదివిన. ఇక అసలు వార్తలోకి వెళ్దాం. స్టాచ్యూ అని అనగానే ఎట్లున్న మనిషి అట్లనే ఆగిండేమో అని అనుకుంటున్నారులే, కానీ ఇది బొమ్మ. క్రికెట్ మొనగాడు కపిల్ దేవ్ సార్ మైన బొమ్మ. పక్కపొంటి సార్ నిలబడితే సేమ్ టు సేమ్ అనిపిస్తుంది కదా. బొమ్మ లెక్కనే బౌలింగ్ వేస్తున్నట్టు ఓ పారి పోజ్ పెట్టు సారు. అర్రే సూపర్ పా. అయ్యో గట్ల పోతామేంది సారు. ఇట్రోకి వచ్చిండు. నా విగ్రహమే అనుకుంటా మురిచిపోతుండు. అరే జరసేపు కూడా ఆగుతలేడు కదా. టుస్సాడ్ మ్యూజియంలా పెద్ద పెద్దల విగ్రహాలే ఉంటాయి. దాంట్లో మన కపిల్ దేవ్ సారు విగ్రహం కూడా షేర్క చేసిండ్రు అన్నట్టు. సార్ను కలిసే ఇల్లేనోళ్ళు ఈ బొమ్మ కాడ నిలబడి సెల్ఫీ ఫోటో దిగచ్చు మంచిగా. చలరా చలరా చల్ చలరా చలరా చల్ చలరా చలరా చల్ చల్. నా పయనం ఎక్కడికో తెలిసిపోయిందిగా. నా ఉద్దం ఎవ్వరితో తెలిసిపోయిందిగా. ఆగు మావోడైంద్రో చేతిల దీపం కట్టే ఏడికి బయలుదేరిండు. ఓర్ సతీ ఏడికి రో. हाय दीदी, मैं कौन है मालूम तेरा को? बंजल रेल प्लेट नंबर 12 मालूम तेरा को? सड़क नंबर 72 मालूम तेरा को? మరికో కూర్చున్నాయి వాళ్ళు. ఏం కావాలరా నీకు? ఏంది నీ అవతారం? ఏడుకో పోతున్నట్టును. कुछ नहीं मालूम तेरे को, क्या बोलना मैं? घर को छोड़ दिया, माँ बाप को छोड़ दिया, शादी की बात छोड़ दिया, सैन्यम కోసం तो वो वचना. సైన్యమా?
ఇదేం సైన్యం రో? అదేంటిది ఇదేంటి ఏడుకోతున్నావు అంటాను అడగకు. ఇది సైన్యం. నా తొవల నన్ను ఓని. ఏం తోవరా? కండ్లకు అద్దాలు ఎందుకు పెట్టినావు? కింద పడగలవరా నాయన చూసుకున్నాడు. నా తొవ్వంతా ఎలుగుంది, అందుకే ఆర్సీలు పెట్టుకొచ్చిన సింహ చీకటి ఉండాలని. నా తొవ్వ ఎలుగు తొవ్వ కాదు, చీకటి తొవ్వ. అసలు ఏం సైన్యం రా? ఊకే సైన్యం సైన్యం అని ఒకటే ఓర్లుతున్నావు. నిన్నెవరా తీసుకునే సైన్యంలకు? ఇది జనసేన సైన్యం. నేను కళ్యాణం సార్ సైనికుణ్ణి. ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ సోల్జర్. రైటో 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 లెఫ్టో. మంచిగా ఉన్నత్తి. సరేగా నీ గా తువ్వాలేమో మూట కట్టుకున్నావు, ఏముంది అలా? తొవ్వ నడిచి నడిచి అలసిపోతే ఆకలి అయితే తిననీకే సర్ది కట్టుకున్నా. ఇంట్లో కారం ముద్దలు బాగా కలిపి కట్టుకున్నా. సారే తినమన్నాడు రోషం కోసానికి. అది కాదు కానీ సత్తి, జనసేన సైన్యంలో నిన్నెందుకు చేరిక చేయించుకుంటారా? జనసేన పార్టీకి సైన్యం కావాలంట అని ట్విట్టర్ గుట్లో మెసేజ్ పెట్టిండు కళ్యాణం సారు. మళ్ళీ అందరు వచ్చి నిండిపోతే నాకు జాగేడ దొరుకుతుంది అక్క, అందుకే ముందుగానే బయలుదేరిన నేను. ఓ పోడా, సైన్యం అంటే కట్టే దీపం పట్టుకొని పోవుడు కాదు. రాతగాళ్ళు, మాట్లాడేటోళ్ళు, రాజకీయాల గురించి బగ్గా తెలిసిన వాళ్ళు కావాలన్నట సార్కు. నాకు రాదా మాట్లాడనీకే? ఫవనిజం పుస్తకం చదివినా నాకు అర్థమైంది. హైదరాబాద్కి వెళ్ళి జనసేన సైనికుడు సత్తిగాడే. సరే సరే చేరిక ఎదువు గాని, మరి ఈసారి ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో తెలియదు. నువ్వు చేరిక ఏం చేస్తావు? ఎప్పటికి మద్దతు ఇచ్చుకుంటూనే పోతాడా? మద్దతు ఇచ్చేటోడు అయితే మళ్ళీ సైన్యం కావాలంటారు ఎందుకు అంటాడు? సారే మన మరిసేట అందరికి నీడనియనీకే. సారు ఫిడుగా సొంటోడు. మరి ఆ పిడిగే ఎవరి మీద పడుతుందో అంటున్నా. మరి చెట్టు మళ్ళీ ఎవరికి నీడనిస్తుందోరా? అప్పుడు అంటే లీడర్లకు ఇచ్చిండు నీడ, కానీ ఇప్పుడు జనాలకే ఇస్తాడు. లీడర్ల మీద ఇప్పుడు ఫిడుగులే పడతాయి. ఇక నేను కూడా సైనికున్నే, సారేంటనే ఉంటా. సరే సత్తి, కానీ జనసేన సైనికులు లెక్క వెనకపోంటే ఉండు కాదురా. పార్టీల టికెట్ పట్టాలి, నువ్వు లీడర్ కావాలి. నాకు పార్టీ టికెట్లు పరువులు పటాకులతో సమానం. ఎందుకంటే అగ్గి పెడితే ఒకటి డన్నుమంటది, ఒకటి తుస్సుమంటది. సైన్యం అయితే ఏ బారు ఉండదు, అందులోనే షరీక్ అవుతా. మరి అట్లా అనుకుంటే సైనికుడు పోయి నువ్వేం చేస్తావురా? ఈగలు కొట్టుకుంటా కూర్చుంటావాడా? కామూష్. జనసేన సైన్యం అంటే ఏందనుకుంటున్నావు? ఫులుల సింబాలతో ఆడుకుంటారు, వాటితో సెల్ఫీ ఫోటోలు కూడా దిగుతారు. అంత ధైర్యవంతులు. ఏమోరా నాయన, నీ ఇష్టం. నేను వద్దు వద్దన్న నువ్వు ఉరుకులాడతావు. నడిచి నడిచి నీ కాలు గుంచుతాయి తప్ప ఏం ఉండదు. కాళ్ళు గుంజితే జమ్ జమల్ మరీ వై కాలాజరి, జమ్ జమల్ మరీ వై కాలాజరి. ఆ జనంలోకి పోయి ఆ గుణం చూడబోయి, కష్టజీవి భుజం మీద కదులుతుంది నేల. చల్ జమ్మల్ మరి వై కాలాజరి. ఈ పాట పాడితే కాళ్ళు గుంజాయి. కళ్యాణం సార్కి ఈ పాట అంటే మస్తు ఇష్టము. నీ కథ మంచిగానే ఉన్నది. పాట పవనాలు సార్కి ఇష్టం అయితే నువ్వు సైన్యంలో చేరుకోవు, నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఆడతలేవాళ్ళు చెప్పాలి. కావాలంటే నువ్వు కూడా రా, ఇద్దరం మోంబాత్తు లేకనే కలిసి కరిగిపోదాము. నువ్వు ఎట్లయినా లగ్గం కూడా చేస్తలేవు గారా, అందులోనే పోతా సైన్యంలో నేను. నేను రాను పో. పవనాలు సారు చూసిండ్రా, మీరు విలువంగానే మావాడు ఎట్లు కస్తుండో. ఇల్లు గిల్లు అయ్యా వాళ్ళని చూసుకోవాలి, వద్దని మీరన్నా చెప్పురు జరా. ఓ కళ్యాణం సారు, మా అక్క మాటలు పట్టించుకోకుండ్రి. నాయసొంటోళ్ళు వస్తేనే మీ పార్టీ గట్టిగా ఉంటది. నేను వస్తున్నా. జై హింద్. ఇట్లనే ఉంటాయి కొత్త కలెక్టరేట్లు, ఉండయి ఆఫీస్ల చుట్టూ తిరిగే పాటలు. స్ట్రిక్ట్ గా జరిగింది ఎంసెట్, పాటించిండ్రు నిమిషం లేట్. మలుపు తిరిగిన నయం కేసు, 5గురిని తీసేసిన పోలీస్ బాసు. శ్రీలంక దేశంలో మోడీ సారు, సానొద్దులకు విదేశీ టూరు. జనసేన సైన్యంలకు సత్తి. కూర్చున్నాయి మాలూమ్ తెరకు క్యా బోల్నా మే. घर को छोड़ दिया, माँ बाप को छोड़ दिया, शादी की बात छोड़ दिया, సైన్యం కోసం తోవవట్నా. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకిని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం. తడా.